మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నావు? ఇవాళ సండే కదా, మనం వెజిటేరియన్స్ కదా, అందుకని పన్నీర్ బటర్ మసాలా పంజాబీ స్టైల్లో చేస్తున్నా. నెక్స్ట్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నా. మళ్ళీ ఇంతకుముందు నేను ఒకసారి పన్నీర్ బటర్ మసాలా చేసిన, నా ఛానల్లో ఉంది. కానీ అది వేరు ఇది వేరు. ఇది పూర్తిగా పంజాబీ స్టైల్లో చేస్తున్నా. అదేమో మన తెలుగు వారి స్టైల్, అందులో కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉంటాయి. అది చేయడం మొత్తమే వేరు, ఇది చేయడం మొత్తం వేరు. రెండు రకాలు ఉన్నాయి. మీకు అది కావాలంటే అది నా ఛానల్లో ఉంది, చూడండి. ఇది ఇవాళ చూడండి. ఫస్ట్ టమాటాలు నేను 400 గ్రామ్స్ పన్నీర్కి సరిపోయేంత చేస్తున్నా. మీరు ఒకవేళ 200 గ్రామ్స్ పన్నీర్కి సరిపోయేటట్టు చేస్తే దీంట్లో హాఫ్ క్వాంటిటీ చేసుకోండి. నేను 400 గ్రామ్స్కి 8 టమాటాలు వేసిన. మీరు దాంట్లో సగం అట్లా కాదు, 400 గ్రామ్స్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఇవే కొలతలు వేసుకోండి. ఫస్ట్ టమాటాలు, తర్వాత కొంచెం అంటే ఒక 1 స్పూను సాజీరా, అంటే షాహీ జీరా, మేము సాజీరా అంటాం. నెక్స్ట్ ఒక 4 యాలకులు, ఇలాయచి యాలకులు, మళ్ళీ ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 2 ఇంచులు అంటే సిన్నమన్, ఓకేనా. నెక్స్ట్ ఒక 10-20 వరకు కాజు ఉన్నాయి, ఇవి మినిమం. కొన్ని పిస్తా కూడా వేసుకోవచ్చు, కానీ నార్మల్ పిస్తా వేసుకోవాలి, సాల్టెడ్ వేసుకోవద్దు. నా దగ్గర లేవు కాబట్టి నేను ఇంకా కొన్ని కాజు ఎక్స్ట్రా యాడ్ చేసిన. ఇవి వేసి ఒక్కసారి కలపండి. కలిపి నెక్స్ట్ దీంట్లోనే 4 ఉల్లిపాయలు, అంటే కొంచెం మీడియం సైజులో ఉన్నాయి, ఇవి 4 ఉల్లిపాయలు. ఇవి వేసేసి ఒక్కసారి కలపండి. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీకి ఒక 750 ml వరకు వాటర్ పడతాయి. ఇది 400 ml వరకు ఉంటుంది. వేసిన మళ్ళీ ఇంకొక పెద్ద సగం వరకు వేసి వీటిని మంచిగా బాయిల్ కావాలా, అంటే ఇవన్నీ ఉడకాల. మనం ఆయిల్లో ఉడకబెట్టాం, ఈ వాటర్లోనే ఉడకబెట్టాలా. ఫస్టే చూసి ఇది వాటర్లో ఉడకబెడుతుంది అనుకోకండి. చివరి వరకు కర్రీ అయినాక మీరే చూడండి ఎంత బాగుంటుందో. ఇదొక రకం, అది ఇంకో రకం, కాబట్టి ఈ రకం కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది కూడా మూత పెట్టి ఉడికించకండి, ఎందుకంటే మూత పెడతారనుకోండి మొత్తం మనం వేసిన స్పైసెస్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఓపెన్ పెట్టి దీని దగ్గరనే ఉండండి, ఇది వదిలేసిపోకండి. కొంచెం టైం పడుతుంది, టమాటా మొత్తం మగ్గాలి, దీంట్లోనే ఉడకాలి మొత్తం, ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేయం కాబట్టి టైం బాగానే పడుతుంది. ఇది వదిలేసి మాత్రం పోకండి. ఇది కొంచెం ఉడుకుతుంది, అంటే ఇప్పుడు ఉడుకుడు స్టార్ట్ అయింది. అప్పుడు జింజర్ గార్లిక్ కొంచెం, అంటే ఒక 2 ఇంచుల అల్లం, ఒక 10-12 వరకు ఎల్లిపాయలు దీంట్లో వేసేయండి. ఇది కూడా ఉడకాలి. ఫస్టే ఎందుకు వేయొద్దు అంటే ఇట్లా వేస్తే ఫ్లేవర్ కొంచెం వేరే వస్తుంది, అట్లా వేస్తే కొంచెం ఫ్లేవర్ వేరే వస్తుంది. అది అట్లా ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు, కానీ అది కొంచెం ఉడికిన తర్వాతనే మాత్రం ఇది వేయాలి మనం. మళ్ళీ మంచిగా ఉడకాలి. టమాటా మొత్తం ఇట్లా మనకు తెలిసిపోతుంటుంది, స్కిన్ మొత్తం సపరేట్ అవుతుంది, మొత్తం ఉడుకుతుంది. ఎందుకంటే మనం ఇది గ్రైండ్ చేస్తాం కదా, కొంచెం మంచిగా ఉడకలేదనుకోండి స్మూత్, అంటే గ్రైండ్ చేసినప్పుడు స్మూత్గా పేస్ట్ అవ్వదు, అప్పుడు కొంచెం బరకగా వస్తే మంచిగా అనిపించదు టేస్ట్. కాబట్టి ఇప్పుడే మంచిగా ఉడకబెట్టాలి. ఓకే, ఇది మొత్తం ఉడికిపోయింది. ఇక చూడండి టమాటా స్కిన్ కూడా సపరేట్ అవుతుంది చూడండి. ఇది ఇప్పుడు మొత్తం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది మొత్తం చల్లారాల, మొత్తం అంటే మొత్తం చల్లారిపోవాలి, కొంచెం కూడా వేడిగా ఉంటుంది. కొంచెం వేడిగా ఉన్నా గ్రైండ్ చేసినప్పుడు పేస్ట్ మంచిగా అవ్వదు, కాబట్టి ఇది మొత్తం చల్లారాల. అప్పటి వరకు నేను బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని వస్తాను. ఓకే, ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోయింది, పూర్తిగా. ఇప్పుడు దీన్ని గ్రైండర్ జార్లో వేసి మొత్తం స్మూత్గా పేస్ట్ చేసుకొని రండి. నేను అప్పటిదాకా స్మూత్ పేస్ట్ చేసుకొని వస్తా. అది గ్రైండ్ చేసేసిన మెత్తగా, చాలా మెత్తగా. నెక్స్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా బటర్ వేయాలి, అంటే ఇంత వేసిన చూడండి. ఇంత పెద్ద స్పూన్తోని దీన్ని నిండా అనుకోండి వేయాలంటే మొత్తం కర్రీకి కావాల్సింది మొత్తం మనం వేసేస్తాం ఇప్పుడే. కొంచెం ఆయిల్, కొంచెం బటర్, ఇంకొంచెం ఆయిల్ కూడా వేస్తుంది దీంట్లో. ఇంత అంటే ఒక 2 టీ స్పూన్స్ అంతా ఆయిల్, 2 టీ స్పూన్స్ కంటే ఇంకొంచెం ఎక్కువే ఆయిల్. ఇప్పుడు బటర్ మొత్తం కరిగింది.
దీంట్లో ఇప్పుడు నేను మొత్తం గ్రైండ్ చేసుకొని వచ్చిన కదా, అది మొత్తం ఈ గిన్నెలో వేసుకొని మిక్సీ జార్ మొత్తం క్లీన్ చేసుకొని వచ్చిన, అది మొత్తం ఇందులో వేసేసుకున్నా. ఇది వేసి ఒక మంచిగా ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత కొంచెం అంతా పసుపు, అంటే మీరు ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోండి. మేమైతే అంటే నేను ఎప్పుడు ఫుడ్ కలర్ వాడను, అందుకని కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు వేయకపోతే ఏమవుతుందంటే కలర్ రాదు. ఫస్ట్ ఏదైనా ఫుడ్ మన కళ్ళకి మంచిగా కనబడాలి కదా, కళ్ళకి మంచిగా కనబడితేనే అది నోటికి టేస్ట్ వస్తుంది. అందుకే కొంచెం పసుపు వేసిన. మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి. తర్వాత కారం, నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర ఇది లేదనుకోండి, మీ ఇంట్లో కారం వేసుకోండి. కానీ ఇదంటే కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వేస్తున్నా. మనం ఇంట్లో కారం అయితే అది కొంచెం కారం ఉంటుంది కాబట్టి అది కొంచెం చూసుకొని వేసుకోండి. మళ్ళీ మీ కారానికి తగ్గట్టు. ఇప్పుడైతే నేను ఒక టూ టీ స్పూన్స్ వేసిన. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది కలరు కొంచెం మంచిగా వస్తుంది, ఫ్లేవర్ కూడా మన కారం కంటే కొంచెం చేంజ్ ఉంటుంది. ఫ్లేవర్ మన కారం లాగా ఉంటుంది, ఇంకొంచెం చేంజ్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, మీకు వీలైతే తెచ్చుకోండి, లేకపోతే ఇంట్లో కారం వేసేయండి. తర్వాత సాల్ట్, ఇప్పుడు మనం చేసిన కర్రీకి మొత్తం సరిపోయేంత సాల్ట్, ఇంత సాల్ట్ పడుతుంది. ఒకసారి కలపండి, కలుపుతూ ఉండండి, మధ్యలో వదిలేయకండి. ఎందుకంటే ఇది దీంట్లో కాజు వేసినాం కదా, కింద గడ్డ కడుతుంది, అంటే అడుగంటుతుంది. ధనియాల పొడి, మళ్ళీ మన దగ్గర జీలకర్ర పొడి ఉంటుంది అండి, వేయించిన జీలకర్ర పొడి, అది కూడా కొంచెం వేయండి. ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు, నేను వేయట్లేదు, కానీ అది వేస్తే బాగుంటుంది. ఇది వేసి ఒకసారి మంచి కలపండి. ఇది ఉడుకుతున్నప్పుడే కసూరి మేతి ఇట్లా నలిపేసి వేయండి. నలిపేసి వేస్తే ఫ్లేవర్ అనేది మొత్తం కర్రీకి పట్టుకుంటుంది. మీరు పౌడర్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఒకసారి మంచిగా కలపండి. నెక్స్ట్ కొంచెం షుగర్ వేయడం వల్ల టేస్ట్లు బ్యాలెన్స్ అయితే ఒక మంచి టేస్ట్ వస్తుంది, అంటే పంజాబీ స్టైల్ టేస్ట్ వస్తుంది. దానికోసం షుగర్, అది కూడా కొంచెం, మీకు అది కూడా వద్దనుకుంటే వదిలేయండి. కానీ సేమ్ టేస్ట్ రావాలంటే మాత్రం కంపల్సరీ వేయాల్సిందే. ఇది ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది కదా, ఇది కొంచెం ఉడికింది, ఇప్పటి వరకు ఉడుకుతూనే ఉంది కాబట్టి మంచిగా ఉడికినాక అంటే మనకు అనిపిస్తుంది ఉడికింది అని, అప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ వేసేయండి, కట్ చేసుకున్నవి. ఇది అప్పుడు కట్ చేయడం వల్ల సగం దీంట్లోనే అయిపోయింది. మొత్తం దీంట్లో వేసేయండి. వేసేసి పన్నీర్ వేసినాక మెల్లగా కలపండి, అంటే ఇష్టం వచ్చినట్టు కలిపితే పన్నీర్ ముక్కలన్నీ ఇరిగిపోతాయి, కాబట్టి కొంచెం మెల్లగా కలపండి. కలిపి మళ్ళీ పన్నీర్తో కూడా కొంచెం సేపు, ఒక 5 minutes, 5 అంటే 5 అనే కాదు, మనకు కొంచెం ఉడికింది అని తెలుస్తుంది కదా, అట్లా ఉడికేంత వరకు ఉంచండి. కొంచెం మంచిగా ఉడికిపోయిన తర్వాత ఒక 2-3 టీ స్పూన్లు, లేకపోతే ఒక 1/2 కప్పు, చూడండి నేను ఎంత వేస్తున్నాను, ఒక 1/2 కప్ అంతా ఫ్రెష్ క్రీమ్ వేయండి. ఈ క్రీమ్తో ఏమవుతుందంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, ప్లస్ ఇట్లా కర్రీ క్రీమీగా ఉంటుంది. పంజాబీ స్టైల్ వాళ్ళది క్రీమ్ ఉంటుంది కదా, అట్లా వస్తుంది. మళ్ళీ ఇట్లా కొంచెం థిక్ అవుతుంది కర్రీ కూడా. ఇది లేదనుకోండి మన దగ్గర, ఇది కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఈజీగానే దొరుకుతుంది. ఒకవేళ లేదనుకోండి, మన ఇంట్లో పాల మీగడ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఇట్లా స్పూన్తో ఇట్లా అంటే కొంచెం క్రీమ్ లాగా అవుతుంది కదా, అది వేయండి. కానీ అట్లా వేసిన దానికంటే ఇదే ఎక్కువ క్రీమీ ఉంటుంది. ట్రై చేయండి, దొరుకుతుంది. కానీ ఖచ్చితంగా ఇది వేయండి, మర్చిపోకండి. దీంట్లో నేను వేసినవన్నీ ఖచ్చితంగా వేయాల్సినవే, ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే దీని సేమ్ టేస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కటి స్కిప్ చేయొద్దు, అన్నీ సెట్ చేసుకొని ఈ వంట స్టార్ట్ చేసుకోండి. ఓకే, క్రీమ్ వేసిన తర్వాత కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసి చూసుకోండి మనకి ఎంత, అంటే ఇట్లా లిక్విడ్ లాగా ఉందా ఎట్లుందా అని. ఇంత ఉంటే సరిపోతుంది, ఇంకొంచెం చల్లగా అయిందనుకోండి గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, చాలు. చూసిరా ఎంత బాగుందో కర్రీ, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు దమ్ బిర్యానీ చేయాలి కదా, దానికోసం ఫ్రైడ్ ఆనియన్ ఫస్ట్ చేసుకోవాలా. దానికోసం ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసిన, దాంట్లో ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఇవి మంచిగా ఫ్రై చేయాలంటే క్రిస్పీగా ఫ్రై అవ్వాలి, అప్పుడే క్రిస్పీ
ఆనియన్ క్రిస్పీగా అవుతాయి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. మనం ఇప్పుడు కర్రీలలో చూసినట్టు చేస్తే మెత్తగా అయిపోతాయి, అట్లా మెత్తగా కావద్దు. కాబట్టి కొంచెం పెద్ద మంట పెట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి గోలియండి, ఇట్లా ఫ్రై చేయండి. మిగతా ఆయిల్ తీసేసి వేరే కర్రీలో వాడచ్చు. ఇప్పుడు మళ్ళీ బిర్యానీలో అవసరమైతే కూడా వేసుకోవచ్చు, దేంట్లైనా వాడచ్చు, మన ఇష్టం. మంచిగా ఫ్రై చేయండి, పెద్ద మంట పెట్టి, చిన్న మంట పెట్టద్దు. ఓకే, ఆనియన్ ఇప్పుడు మొత్తం ఫ్రై అయినాయి. చూడండి ఒకసారి, మొత్తంగా ఫ్రై అయిపోయినాయి. దీన్ని మొత్తం ఆఫ్ చేసేసిన స్టవ్, ఇట్లా మొత్తం ఆయిల్ మొత్తం ఇట్లా తీసేసి తీయండి. వీలైనంత ఆయిల్ తీసేసేయండి. ఇదిగోండి చూసిలా, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నా. ఇవి నీళ్లు వేడి చేయండి, అంటే వేడి అంటే మరగాలి మంచిగా. ఫస్ట్ నీళ్ళు పెట్టి, ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఆలుగడ్డ పొట్టు తీసి ఇట్లా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్నారు అనుకోండి, బిర్యానీ లాస్ట్కి వచ్చేసరికి అవి మన కళ్ళకు కూడా కనపడాయి. అంతే, కొంచెం పెద్దగా, మరీ పెద్దగా కాదు, అట్లా అని దీంట్లో వేసేస్తున్నా అన్ని. తర్వాత ఒక 2 క్యారెట్లు, పెద్దగా ఉంటే 2, చిన్నగా ఉంటే ఒక 2-3 వేసుకోండి. అవి కూడా పొట్టు తీసేసి ఇంత ముక్కలు కట్ చేసుకొని దీంట్లోనే వేసేయండి నీళ్ళల్లో. ఇవి ఒకసారి మంచి కలిపి చూడండి ఒకసారి. నెక్స్ట్ కాలీఫ్లవర్ ఎంత అంటే ఒక పావు కేజీ ఉండదులే, ఒక 150 గ్రామ్స్ అంతా కాలీఫ్లవర్ వేయండి. కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు, కొంచెం పెద్దగా కట్ చేయండి, ఇంత సైజు. ఎందుకంటే మళ్ళీ మనం బిర్యానీ చేసే వరకు అవి మొత్తం చిన్న చిన్నగా అయిపోతాయి, కాబట్టి కొంచెం పెద్ద సైజు. ఒకసారి మంచిగా కలపండి. కొంచెం సాల్ట్, కొంచెం వేసిన సాల్ట్, పసుపు వేసిన కొంచెం. తర్వాత ఒకసారి కలిపి మంచి ఉడకనివ్వండి. ఉడకడం కూడా ఒక 70% వరకే ఉడకాల, మొత్తం ఉడికిపోవద్దు. ఓకే, ఇది 70% ఉడికింది. ఒకసారి చూడండి, ఇగో ఉడికింది. ఇది ఒకసారి ఆఫ్ చేసేసి ఈ వాటర్ తీసేసి వాటిని మళ్ళీ చల్ల నీళ్ళలో వేసి ఉంచాలి. ఎందుకంటే ఈ వాటర్లోనే ఉంచడం అనుకోండి, మనం ఇంకా వేరే పని చేసే వరకు టైం మొత్తం ఉడికిపోతాయి. కాబట్టి ఈ వాటర్ తీసేసి చల్ల నీళ్ళు పోసి ఉంచండి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టుకున్నాం కదా, అవన్నీ ఒక పెద్ద బౌల్లో, అంటే కొంచెం అడుగు మందంగా ఉండాలా, లేకపోతే మళ్ళీ మాడిపోతుందని ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేయండి. నెక్స్ట్ ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 6 లవంగాలు, ఇలాచీలు, ఒక 5-6 లవంగాలు, కొంచెం గరం మసాలా మన ఇంట్లో చేసుకున్నదే. నెక్స్ట్ షాజీరా, దాల్చిన చెక్క, ఇవన్నీ కలిపి ఉంటాయి చూడండి, అది. లేకపోతే మీరు ఇప్పుడు మనం లవంగాలు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి దాల్చిన చెక్క, షాజీరా వేసుకోండి దీంట్లో. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక గుప్పెడన్ని బఠానీలు, పచ్చి బఠానీలు. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. నెక్స్ట్ మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కొన్ని ఉంచుకోండి బిర్యానీలు, తర్వాత పైన నుండి వేయడానికి. మిగతా అన్ని దీంట్లో వేసేయండి. నెక్స్ట్ ఉప్పు దీనికి సరిపోయేంత, మళ్ళీ అన్నంలో వేస్తాం కాబట్టి కొంచెం అంత ఉప్పు, 1 టీ స్పూన్ అనుకోండి. కారం కూడా దీనికి సరిపోయేంత, ఇది కూడా ఒక 1 టీ స్పూన్ అనుకోండి. ధనియాల పొడి కొంచెం ఎక్కువే. నిమ్మ చెక్క సగం సరిపోతుంది. ఇది మొత్తం దీంట్లో పిండేసేయండి. అన్నిటినీ మంచిగా కలుపుకోండి, కానీ మెల్లగా కలపండి. అంటే ఇట్లా ముక్కలన్నీ చిదిరిపోయేటట్టు కాకుండా కొంచెం మెల్లగా, కానీ అన్ని ముక్కలకి పట్టాలా. కప్పు కంటే కొంచెం తక్కువ, అంటే ఈ గిన్నె చూడండి ఇంత ఉంది, కొంచెం తక్కువ మీగడ పెరుగు. పుల్లగా ఉండొద్దు, మంచిగా కమ్మగా ఉండాలా. ఇది దీంట్లో వేసేసి వీటన్నిటికీ ఈ ముక్కలకి మంచిగా పట్టించండి. ఇట్లా ముక్కలన్నిటికీ మంచిగా పట్టించి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని, నేనైతే రైస్ కుక్కర్ గిన్నె పెట్టిన, దీంతో 1.5 గ్లాస్ రైస్ పోసిన కాబట్టి నేను 3 వాటర్ పోసిన, 3.5 వాటర్ పోసిన. ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టిన, కొంచెం కాగనివ్వండి నీళ్ళు. ఫస్ట్ నీళ్ళు ఇప్పుడు కొంచెం వేడిగా అయినాయి కదా, ఇప్పుడు కొంచెం సాజీరా, కొంచెం అంటే ఒక చిన్న టీ స్పూను, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు,
ఒక 2 బిర్యానీ ఆకు, ఇది అనాస పువ్వు, మళ్ళీ ఇంకోటి ఉంటుంది నల్ల యాలకు అని, అది కూడా మీకు దొరికితే వేసుకోండి, నాకు దొరకలేదు నేను వేయలేదు. ఇవన్నిటిని ఒకసారి కలిపి దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఎప్పటికప్పుడు దంచుకొని పెట్టుకుంటాను కాబట్టి కొంచెం ఇట్లా ఉంది ముక్కలుగా, మీరు సన్నగా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత సాల్ట్, అంటే మన అన్నానికి సరిపోయేంత సాల్ట్ కొంచెం మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే తక్కువైతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే వేస్ట్ అవుతుంది కాబట్టి. సరే మంచిగా కలిపి నీళ్ళని మరగనివ్వండి. అప్పటి వరకు మనం ఫస్టే బాస్మతి రైస్ కడిగి పెట్టుకోవాలా, గంట సేపైనా నానాలా. నేను అప్పుడే కడిగి పెట్టేసిన. ఇప్పుడు ఇవి నీళ్ళు మరిగినాయి కదా, దీంట్లో ఈ బియ్యం వేసేసుకోండి. ఈ బియ్యాన్ని కొంచెం ఇట్లా మెల్లగా వేయండి, తొందరగా ఇట్లా ఇరిగిపోయినట్టు అవుతుంది అన్నం బియ్యం, కాబట్టి కొంచెం మెల్లగా వేయండి. దీంట్లో ఒక సగం నిమ్మకాయ పిండేసి ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీల్చి దీంట్లో వేసేసేయండి. వేసేసి ఒకసారి మెల్లగా కలపండి, అంటే ఇష్టం వచ్చినట్టు కలపొద్దు, కొంచెం మెల్లిగా స్మూత్గా కలపాలా. ఇది ఒక 70% ఉడికింది. 70% అంటే ఇంకా కొంచెం అయితే ఇక అన్నం అయిపోతుంది అనేటప్పుడు ఇది సైడ్ పెడుతున్నా. ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ, దాంట్లో ఈ రైస్ ఇట్లా వాటర్ తీసేసి వేయండి ఒక లేయర్. ఇట్లా అంటే వాటర్ వెళ్ళిపోతాయి, కొన్ని ఉంటే ఏం కాదు, ఇట్లా తీసేయండి. దీంట్లో ఒక లేయర్ వేస్తున్నా. ఇప్పుడు ఇంకా కొంచెం ఉడికింది కదా, ఇంకా కొంచెం తీసుకొని ఇంకొక లేయర్, అంటే ఒక 2 మినిట్స్ గ్యాప్లా, అంటే ఒక్కొక్క 10% ఉడికిపోతుంది అన్నట్టు. ఇది ఒక లేయర్ వేస్తున్నా. ఇది ఇప్పుడు 90% ఉడికినాయి. ఈ మిగతా రైస్ అన్నీ దీని మీద వేసేస్తున్నా, దాంట్లోంచి మొత్తం రైస్ తీసి. ఇప్పుడు ఈ అన్నం మీద ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి, మొత్తం కవర్ అయ్యేటట్టు కొంచెం వేసుకోండి, 2 స్పూన్స్ వేసుకోండి. ఈ కొన్ని వాటర్, ఇవి మనం అన్నం ఉడికించుకున్నప్పుడు మిగులుతాయి కదా, అవి కొన్ని వాటర్, ఎందుకంటే కొంచెం తడి ఉండాలి కదా ఇది మగ్గడానికి, అందుకే కొన్ని వాటర్. కొంచెం అంతా కొత్తిమీర వేయండి. అప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో పైన వేసేసిన, మీకు చెప్పడం మర్చిపోయినా అని మళ్ళీ చెప్తున్నా. ఇట్లా టిష్యూస్ పెట్టేయండి, కొంచెం గట్టిగా ఇట్లా ప్రెస్ చేసినట్టు. కొన్ని నార్మల్ వాటర్ చల్లేసి మూత కరెక్ట్గా, అంటే దీనికి కరెక్ట్ సెట్ అయ్యే మూత పెట్టేసేయండి. ఇప్పుడు కరెక్ట్గా మూత పెట్టిన అనేది కరెక్ట్ ఉంది మూత. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మీడియం అన్నా లో అన్నా, మీడియం అయినా కూడా పర్లేదు. కొంచెం దీని దగ్గరే ఉండి చూడండి, ఎట్లా అంటే మన మాడిపోయిన స్మెల్ వస్తుందో చూసుకోండి, మాడనివ్వకండి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. దీనిపైన కొంచెం బరువుకి ఇది పెట్టిన, ఎందుకంటే ఈ సైడ్లోంచి కూడా గాలి పోవద్దని చెప్పి. నాకు కరెక్ట్ సెట్ అయ్యేటట్టు క్యాప్ ఉంటే ఇంకా ఇది కరెక్ట్గానే ఉంది, కానీ ఇంకా కొంచెం ఏరిపోద్దని ఇది పెట్టిన. 5 మినిట్స్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసిన. ఒక 15 నిమిషాలు దీన్ని ఇట్లనే వదిలేసేయండి, ఇది తీసి వదిలేసేయండి. ఒకసారి చూద్దాం ఎట్లయిందో. కరెంట్ పోయింది, సరిగ్గా కనిపిస్తుందో లేదో. ఇదిగోండి ఎంత సూపర్ ఉంది. ఇది వేరే బౌల్లోకి మార్చుకొని ఇట్లా మొత్తం కలపండి, కిందకి పైనకి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇందులో అంటే మొత్తం ఇట్లా సరిగ్గా కలపరాదు కదా, ఇంకో గిన్నెలనన్నా దేంట్లోనన్నా వేసి కలపండి. అయిపోయింది మా బిర్యానీ పన్నీర్ కర్రీ రెడీ.